వారి రైవల్స్ వారి మీదకి బాంబు విసిరారు. హ్మ్. బాంబు విసిరి అటాక్ చేయడానికి ట్రై చేశారు సూర్యప్రతాప్ రెడ్డి. వారు అప్పుడు ధర్మవరం ఎమ్మెల్యేగా ఇంకా కంటెస్ట్ చేయలేదు 99 ఆ ప్రాంతంలో. హుహు. ఆ రోజు కూడా చాలా పెద్ద సెన్సేషన్ అయింది. బాంబ్స్ వారి మీద విసిరారు. వారు వెళ్ళి అక్కడ థియేటర్‌లో దాక్కోవడం జరిగింది. అలా అప్పుడు మళ్ళీ అంటే తాడిపత్రి నుంచి కూడా చాలామంది వచ్చేసారు. వాళ్ళ ఫాదర్స్ అందరూ టౌన్‌కి వచ్చేసారు. హ్మ్. మా నాయకుడి మీద అటాక్ జరిగిందని చెప్పేసి. సో, అప్పుడు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడము, తర్వాత సిట్యుయేషన్‌లో మళ్ళీ కేసెస్ ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని త్వరగా పట్టుకొని రిమాండ్ చేయడము. ఇవన్నీ అప్పుడంతా పెద్ద ఛాలెంజే. ఈ ఫ్యాక్షనిస్టులందరూ అనంతపురం కేంద్రంగా ఈ రాజకీయాలనేది ఫ్యాక్షన్ రాజకీయాలనేవి జరిగేవి. అచ్చా! కానీ అనంతపూర్‌లో మీరు డీఎస్‌పీ పనిచేస్తున్న టైంలో ఒక ఇద్దరు శ్రీనివాసులు ఉండేవారట మీకు. హ్మ్. ఆ ఇద్దరితోని ఎక్కువగా కోటింగ్ చేయించేవారనేది పేరుంది. అవునండి. వాళ్ళిద్దరూ ఏ శ్రీనివాస్, బి శ్రీనివాస్ అని ఇద్దరు ఉండేవాళ్ళు. ఆ! వాళ్ళు ఒకరు 1 టౌన్ ఎస్ఐగా, ఒకరు 2 టౌన్ ఎస్ఐగా ఉండేవారు. ఆ! నాకు ఆల్మోస్ట్ రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ మాదిరి పనిచేసేవాళ్ళు వాళ్ళిద్దరూ. ఆ! ఏ కేస్ వచ్చినా చాలా సెన్సేషనల్ కేసెస్. అప్పుడు చెప్పాను కదా! ఇటువంటి ఇంపార్టెంట్ కేసెస్‌లో. హ్మ్. ఇప్పుడు సూర్యప్రతాప్ రెడ్డి గారి మీద అటాక్ జరిగింది. అది ఇంకొక హైర్డ్ అసాసిన్స్ వచ్చి సెన్సేషనల్ అటాక్స్, మర్డర్స్ అది చేసేవాళ్ళు. ఇటువంటి మిస్టరీ కేసులు ఏదొచ్చినా కూడా వాళ్ళని వాడేసి ఆ టీమ్ మాదిరి పెట్టేసి, స్పెషల్ టీమ్ మాదిరి పెట్టేసి వెంటనే రంగంలోకి దిగడము. మంచి నెట్వర్క్, ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ వాళ్ళు చాలా జిల్లాలు చాలా సంవత్సరాల నుంచి అక్కడ